వ్యవసాయ ప్రధాన దేశమైన భారత్లో వరి పంట ఎక్కువ పండిస్తారు. వరి పంట తమ ఇంట సిరులు నింపుతుందని రైతులు భావిస్తారు. బీజేపీ నేతలు వరి పంటను తక్కువ చేసేలా మాట్లాడుతున్నారు. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వరి పంట గురించి అవాక్కులు చెవాక్కులు పేలారు. రాష్ట్రంలో ఉన్న జనాభా ఎంత, మనకు ఎంత వరి అవసరమోనని సుద్దులు చెప్పారు. వరి పంటను కేవలం తినేందుకోసమే పండిస్తారా, పంట విక్రయించి సొమ్ము చేసుకోరా అనే ప్రశ్నలు వస్తున్నాయి. పైగా దేశంలో ఎవరూ ఆకలితో చనిపోరని తలపొగురుగా మాట్లాడారు. కొండా విశ్వేశ్వరరెడ్డి తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వరి వెనకట మాజీ ముఖ్యమంత్రి ఏదో చెప్పిండు, లెక్కలేందంటే 1 కోటి టన్నులు మనం తింటామంట. మనం 1 కోటి టన్నులు తినము. యావరేజ్గా ఒక మనిషి 72 కేజీలు తింటాడు ఈ ఏడాదికి. ఒక మనిషి అంటే యావరేజ్గా చిన్నపిల్లలు తక్కువ తింటారు, ముసలి తక్కువ తింటారు, లేబర్ పనిచేసేటోళ్ళు ఎక్కువ. యావరేజ్గా 72 కేజీలు. 4 కోట్ల జనాభా ఇంటూ 72 కేజీలు అంటే అవి 27-29 లక్షల టన్నులు అవుతుంది. అది బియ్యం అంటే అది బియ్యం తయారవుతుంది. ఎన్ని ఒడ్లు కావాలి, కన్వర్షన్ రేషియో యాడ్ చేస్తే దాదాపు 45 లక్షల టన్నులు. మనం తినే వరి 45 లక్షల టన్నులు తింటే మనం పండించే వరి 2,80,000 టన్నులు పండిస్తాం. ఎవరికి అవసరం ఇది? వరి లేక ఎవరైనా ఆకలితో చచ్చిపోతుండ్రా? భారతదేశంలో ఒక్కడు కూడా చచ్చిపోతుంది. ప్రతి రాష్ట్రంలో వరి ఎక్కువ ఉన్నది. ప్రతి రాష్ట్రం. ఇక వరి పంట గురించి కొండా విశ్వేశ్వరరెడ్డి చేసిన కామెంట్స్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ల ద్వారా అందిస్తారు. కిరణ్, ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీ ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇటు తెలంగాణ రాజకీయాల్లో కలవరం సృష్టిస్తా ఉన్నాయి. ఏదైతే ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, వరికి సంబంధించినటువంటి కొన్ని కామెంట్స్ కూడా తాను చేసినటువంటి పరిస్థితులు కనబడతాయి. గత 2-3 రోజులుగా తాను చేస్తున్నటువంటి వ్యాఖ్యలన్నీ కూడా వివాదాస్పదంగా మారుతా ఉన్నాయి. వరి పంటకు సంబంధించినటువంటి అంశంలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కొంత సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వరి పంట అనేది కూడా ఎక్కువగా పండించాల్సిన అవసరం లేదు, ఇప్పటికే చాలా వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా ఎంత అవసరమో అని కూడా తాను చెప్తున్నటువంటి పరిస్థితులు, దుద్దులు చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వరి పంటను తినేందుకు పండిస్తారా, విక్రయించేందుకు సొమ్ము చేసుకోరా అంటూ తాను చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అన్నదాతల నుంచి కూడా తీవ్రంగా విమర్శలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి. ఏదైతే దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలు ఇటు వరి పంటను పండిస్తూ ఉంటాయి. గతంలో కూడా ఇటు తెలంగాణ కూడా ధాన్య భాండాగారంగా మారిందంటే పూర్తి స్థాయిలో వరి ధాన్యాన్ని ఎక్కువగా పండిస్తూ ఉంటారు. నార్త్ సంబంధించినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇటు వరి పంటను ఎక్కువగా పండిస్తాయి. ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎక్కువగా వరి ధాన్యాన్ని ఇటు సేవిస్తూ ఉంటారు. ప్రధానంగా తను చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో నిన్న కూడా కొంతమంది కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలకు సంబంధించి ఇటు మీకు కార్యకర్తలు అవసరం లేదా అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అవసరం లేదంటూ కూడా తాను వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. తాను చేసేటువంటి వ్యాఖ్యలన్నీ కూడా కొంత వివాదాస్పదంగా మారుతున్నాయి. కొండా విశ్వేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి అంశంలో కూడా తాను కొంత పిచ్చిగా మాట్లాడుతున్నారంటూ కొంతమంది రైతులు అయితే ఇప్పటికే అన్నదాతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తాను ఏ సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, ఎందుకు అనేది మాత్రం ఇంకా తాను చేసినటువంటి వ్యాఖ్యల పట్ల అన్నదాతలు అయితే కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే ఎక్కువ శాతం దక్షిణ భారతదేశ రైతులందరూ కూడా ఎక్కువగా వరి పంటను పండిస్తూ ఉంటారు. మరి వారు అన్నదాతలు పండించే వరి పంటపై కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు, కామెంట్స్ పాస్ చేశారు. అసలు అన్నదాతలకు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు ఈ కామెంట్స్ మీద. అసలు వరి పంట ఎక్కువగా పండించాల్సిన అవసరం ఏముంది, తినేందుకు పండిస్తారా, విక్రయించేందుకు సొమ్ము చేసుకునేందుకు పండిస్తారా అనేటువంటి మాటలు నిజంగా అన్నదాతల్ని ఎంతో కూడా బాధ కలిగించినటువంటి అంశం.